చెప్తాను అండ్ దాని నుంచి ఎలా ఎర్నింగ్ చేయాలో చెప్తాను. ఇది చాలామంది చేస్తుంటారు క్యాప్చా వర్క్ ఇంట్లో ఫ్రీ టైంలో కానీ టైంపాస్ కానప్పుడు చాలామంది చేస్తుంటారు. ఈవెన్ వర్కర్స్ కూడా ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు ఇలా చేస్తూ ఎర్నింగ్ చేస్తుంటారు అనమాట. జస్ట్ ఎప్పుడైనా మనం ఖాళీ టైంలో చేసుకోవచ్చు అనమాట. అయితే చాలామంది ఏం చేస్తారంటే కొన్ని క్యాప్చా సైట్స్ ఏది జెన్యూన్ కాదో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. చాలామంది అలా ఫేక్ సైట్స్ని నమ్మి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పేమెంట్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం నేను ఒక క్యాప్చా సైట్ చెప్తానండి. వస్తుంది ఇది డూ క్యాప్చా. క్యాప్చా ఎలా ఉంటుందంటే డూ క్యాప్చా ఇలా మీకు లాగిన్ పేజ్ వస్తుందండి. ఫస్ట్ రిజిస్టర్ కావాలండి. ఫస్ట్ మీ రిజిస్టర్ అంటే మీ ఈమెయిల్ పాస్వర్డ్ చేసి రిజిస్టర్ అవ్వాలండి. రిజిస్టర్ అయిన వెంటనే మీకు ఒక సైన్ ఇన్ కావచ్చు. ఈమెయిల్కి వెళ్తుంది. ఈమెయిల్కి వెళ్ళిన తర్వాత మీరు ఆఫ్టర్ ఈమెయిల్కి వెళ్ళిన తర్వాత ఈమెయిల్ నుంచి కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు సైన్ ఇన్ అవ్వాలి. నేను సైన్ ఇన్ అయ్యాను. సైన్ ఇన్ అయిన తర్వాత ఇలా వస్తుందండి పేజ్లో స్టార్ట్ వర్క్ తీసుకోండి. ఫస్ట్ ఈ స్టార్ట్ వర్క్లో ఎలా చేయాలో చెప్తాను. ఇలా ఉంటుందండి. స్టార్ట్ సౌండ్, నార్మల్ క్యాప్చా, స్పెసిఫిక్ క్యాప్చా. మీకు ఫస్ట్ ట్రైనింగ్ వర్క్ కూడా చూపిస్తారండి వీళ్ళు డెమో. ఫస్ట్ ఆ ట్రైనింగ్ వర్క్ చూసుకొని మీకు తెలియని వారు ఎవరు ఉంటే తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఇలా స్టార్ట్ చేయాలండి. ఇలా స్టార్ట్ చేసిన వెంటనే ఇలా వస్తుంది. ఇలా మనం టైప్ చేసి అప్లై చేయాలి. మీరు ఎంత స్పీడ్ ఉంటే అంత ఫాస్ట్ టైపింగ్లో చేయొచ్చు. ఇది నెట్ స్పీడ్ని బట్టి ఉంటుందండి. మీ నెట్ ఎంత స్పీడ్ ఉంటే అంత వస్తుందో అలా మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. $US వస్తుంది. ఆప్షన్ ఇచ్చాడు. బిడ్ ఫర్ 1000 క్యాప్చర్స్ $0.35. మీరు 1000 క్యాప్చర్స్ కూడా చేస్తే ఇక్కడ 0.35 వస్తుందండి. ఇలా మీ అమౌంట్ అంతా ఇక్కడ యాడ్ అవుతుంది. రిపిటేషన్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే మీకు అనిపిస్తుంది ఎలా చేంజ్ అవుతుంది అమౌంట్. 680F5 0.17 ఉంది కదా, ఇప్పుడు చేంజ్ అవుతుంది చూడండి. 52 అయింది. అలా 35 యాడ్ అవుతుందండి. మీకు ఇక్కడ ఓన్లీ నార్మల్ పెట్టుకోవచ్చు, ఓన్లీ రీక్యాప్చా పెట్టుకోవచ్చు, అన్నీ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా కొన్ని కూడా వస్తుందండి. మీరు నార్మల్ ప్రతి దగ్గర ఇప్పుడు మీకు ఏదైనా సైట్లోకి వెళ్ళినా ఏమైనా ఓపెన్ చేసినా ఈ మధ్య క్యాప్చర్స్ బాగా అడుగుతున్నారు. చాలామంది తెలిసి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ సాలిడ్ క్యాప్చర్ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీ పేమెంట్ హిస్టరీ కూడా చూసుకోవచ్చు. పేమెంట్ హిస్టరీ చూసుకుందాం ఒకసారి. ఇక్కడ పేమెంట్ హిస్టరీ ఇలా ఉంటుందండి. బ్యాలెన్స్, తర్వాత ఇక్కడ డిపాజిట్ అని ఉంటుంది. డిపాజిట్లో క్లిక్ చేస్తే అమౌంట్ అక్కడ ఫైనల్ బ్యాలెన్స్లో యాడ్ అవుతుందండి. డీన్ ఫైండ్ పేమెంట్ మెథడ్, ఇక్కడ మీరు ఏ పేమెంట్ మెథడ్ చూసుకోవచ్చు. వెబ్ మనీ ఉంటుంది, పేయర్ ఉంటుంది, పేజా ఉంటుంది. నేనైతే పేజా వాడుతున్నాను. పేజా చాలా ఈజీ చేయడం. మీతో కూడా తీసుకోవచ్చు. మీరు పేయర్ అకౌంట్ తోటి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. యాడ్ ఫండ్స్ అని ఉంటుంది. మినిమం $2 మనం రీచ్ అయితే చేసుకోవచ్చు. ఒక్కోసారి $1 కూడా ఉంటుంది. అది డిపెండ్స్ అండి, ఎప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ 0.98 ఉంది. ఇలా $1 అయితే మనం మన అకౌంట్కి పంపించుకోవచ్చు. పేజా నుంచి డైరెక్ట్ మన అకౌంట్కి పంపించుకోవచ్చు. ఇక్కడ రిఫరల్ ప్రోగ్రామ్ ఆప్షన్ కూడా ఉందండి. మన ఈ రిఫరల్ ప్రోగ్రామ్ నుంచి ఎవరైనా రిఫర్ కూడా చేయొచ్చు అనమాట. చేస్తే ఇక్కడ చూస్తారు కదా, అండ్ యూ గెట్ ఓన్లీ 5% ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆన్ ద క్యాప్చా. యూ గెట్ 10% ఆఫ్ యూర్ అఫిలియేట్ ఎర్నింగ్స్ అండ్ 10% ఫ్రమ్ యువర్ పార్ట్నర్ బౌట్స్ ఆన్ ద సర్వీస్. ఇలా మీరు ఎర్న్ చేసుకోవచ్చు రిఫర్ చేయడం వల్ల. రిక్వెస్ట్ పేమెంట్ టు ద పేజ్. ఇలా అండి సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్ చూసుకోవచ్చు. మీరు ఎప్పుడన్నా కంటిన్యూగా చేయాల్సిన అవసరం లేదండి. మీకు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. మనం 0.99 ఉంది ఇక్కడ, పే చేయొచ్చు. స్టార్ట్ వర్క్. ఇలా ఉంటుందండి. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు అన్నీ మీకు అప్డేట్స్ వస్తుంటాయి. మీరు నా వీడియోస్ ఎప్పుడు చూడాలని కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకోటి నా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.